వాళ్ళని పంపి మేమే వెళ్తాం. పంపించండి. అబ్జెక్షన్ చేసాక మీరే ఉంటారు. మీకేం సంబంధం అబ్జెక్షన్ చేసాక? నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ సమస్య ఉన్నా సంఘీభావం తెలిపేది మా పార్టీకి మాకు హక్కు ఉంది. మేము ప్రజాస్వామ్యబద్ధంగా తెలుపుతున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా మేము తెలిసిన వాళ్ళకి మాత్రం తెలియజేస్తున్నాము. మమ్మల్ని వేసుకోమనడానికి మీకేం లేదు. ట్రాఫిక్ ఏమైనా జామ్ అయిందా? లేకపోతే మేము ఇష్యూ చేస్తున్నామా? ఎందుకైతుంది? అందుకే సార్, అందుకే సార్ నువ్వు సెలక్షన్ చెప్తున్నాం. వైసీపీ లీడర్స్ పంపించండి. అధికారులు, పోలీస్ యంత్రాంగం, పోలీస్ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పంపించండి. పోలీసులు ముందు పెట్టి మాట్లాడతాను. ఆయనతో నేను మాట్లాడతాను. ఆయన మాట్లాడతాను. నేను లేదు ఇక్కడ మాట్లాడమని చెప్పి మాట్లాడదానికి ఆయనతో నేను ఆయనతో మాట్లాడతాను. మాట్లాడము ఏం సార్ మాట చెప్పానండి. జీతాలు బండి అని చెప్పండి సార్. అయిపోయింది. చెప్పండి సార్. మీరు చెప్పండి సార్. చెప్పండి సార్. మీరేం చెప్పాలనుకుంటే చెప్తే కదా మేము మాట్లాడతాం. అందరితో లోపల వచ్చి మాట్లాడతాను. అందరితో కూర్చొని మాట్లాడతారు. కూర్చొని మధ్యలో వచ్చి కూర్చొని మాట్లాడతారు. మీ వైఖరి ఏదో చెప్పండి. మీరు ఏం చెప్పకుండా మాట్లాడతాం అన్ని తెలుసు కదా. మీకు తెలియని వాళ్ళకైతే చెప్పాలి. చెప్పండి సార్. మీరు ఎప్పుడు ఒకటే సార్, ఎప్పుడు మీరు జీతాలు వేస్తారు. జీతాలు ఎప్పుడు విషయం చెప్తా. మీరు పిటిషన్లు ఇచ్చారు కలెక్టర్ దగ్గర. ఇక్కడ దౌర్జన్యం ఉంది, లేని వాళ్ళకి ఇస్తున్నారు బిల్లులు, ఇదంతా తప్పుడు చేస్తున్నారు, కాంట్రాక్ట్లో ఒక్కొక్కరు ఇస్తారు. ఇచ్చారా? దీనిపైన ఎంక్వైరీ వచ్చింది. ఎంబుకలని సీజ్ చేశారు. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. టీం తిరుగుతూ ఉంది. ఇప్పుడు వచ్చి అనంతపురం పంపించారు. వాళ్ళు అంతా వెరిఫై అయినాక పేమెంట్స్ వస్తాయి. డబ్బులు లేక ఏం కాదు కదా, ఉన్నాయి జిపిఎల్లో. సిఓ గారు కూడా చెప్తున్నారు ఎంక్వైరీ అయిపోయినాక ఇస్తామనేసి. కలెక్టర్ గారు కూడా అదే అంటున్నారు. కాబట్టి మీరు ఇనిషియేట్ చేసిందే కదా ఉంది కంప్లైంట్. మంచిదే జరిగింది. ఎవరు పనిచేస్తున్నారు స్కీమ్లో వాళ్ళకి జీతాలు ఇస్తాము, ఖచ్చితంగా ఇస్తాము. ఎవరెవరు స్కీమ్ పైన ఉన్నారో వెరిఫై చేసుకుని వాళ్ళకి జీతాలు ఇస్తాము. దాంట్లో ఏమన్నది లేదు. కాకపోతే ఎంక్వైరీ కాంట్రాక్ట్ అయితే మాకు టెండర్లో లేదంటే అని చెప్తారు. పిఎఫ్ కమిషన్ కూడా మేము కంప్లైంట్ చేసాం. మీరు స్వయాన రాసి ఇవ్వండి. మీరు పిఎఫ్ లేదు వర్తించదని రాసిస్తారా? ఇది కాంట్రాక్టర్ ఇప్పుడు అంతా డెసిషన్ తీసుకున్నారు. మాకు వచ్చిన గవర్నమెంట్ డెసిషన్ ప్రకారము కాంట్రాక్ట్స్ రెస్పాన్సిబిలిటీ. అవును సార్. ఆయన ఉన్నాడు, మాకు సంబంధం లేదంటున్నాడు. సంబంధం లేదంటే లా ప్రకారం ఏముంది, 15,000 పైన జీతం ఇస్తే ఈపీఎఫ్ అవసరం లేదు. 15,000 కన్నా ఉంటే అది వాడు కాంట్రాక్ట్ చూసుకోవాలా. ఏదైనా వాడు చేయకపోతే మేము ప్రిన్సిపల్ ఎంప్లాయీగా మేము ఇనిషియేట్ చేస్తాం యాక్షన్. అది ప్రాసెస్ జరుగుతుంది. ఒక రోజులో అయిపోయేది కాదు. లేబర్ ఆయన ఏం కాంట్రాక్ట్ ఏమంటున్నాడు, 16,000 17,000 ఇస్తున్న జీతము పిఎఫ్ అవసరం లేదు అంటున్నాడు. అది ముందు నుంచి ఉన్నాయి. అది మీరు చెప్పేదాంట్లో అత్యవసర నిధి కింద నాణ్యల జీతాలు ఇచ్చండి. కలెక్టర్ దగ్గర దండిగా ఉంది కదా. ఏదైనా కూడా భూకంపం జరిగినా లేదా ప్రకృతి విపత్తులు జరిగినా లేకుంటే ఏదైనా జరిగినా ఆమె దగ్గర నిధి ఉంది, కలెక్టర్ దగ్గర నిధి ఉంది. ఇది నీళ్ళు అనేది ఎమర్జెన్సీ. ఈ ఎమర్జెన్సీగా ప్రజలందరికీ నీళ్ళు అందల్లా వాస్తవమే. మరి జీతాలు ఫస్ట్ పెట్టి ఎన్నాళ్ళు చేస్తారు? ఈ రోజుకి ఏమన్నాడు ఎంపీ గారు వచ్చి 30వ తారీఖు బాబు మీరంతా అంటే బాబు వాళ్ళందరూ కూడా విన్నారు. ఈరోజు 30వ తారీఖు ఎన్ని రోజులు అయింది? 22 రోజులు. అంటే ఎట్లా నమ్ముతారు సార్ కార్మికులు? అందుకనే తక్షణం ప్రభుత్వం నుంచి నిధులు కలెక్టర్ దగ్గర ఉంటాయి కాబట్టి అత్యవసర దాని కింద మీరు ఆమెను కోరిస్తే అయిపోయింది. ఎంపీ చెప్పొచ్చు, ఎమ్మెల్యే గారు చెప్పొచ్చు, ప్రభుత్వం చెప్తే ఇచ్చేస్తారు. మీరు ఎంక్వైరీ అంటున్నారు. ఇంకో నెల జరగనులే, తప్పేముంది సార్. ఇంకో నెల జరగనులే. మీరు ఎంక్వైరీ జరగని మాకేం అభ్యంతరం కాదు కదా. మాకైనా మీకైనా అభ్యంతరం జరగని. ఎన్ని రోజులైనా అడగని, మా పేరు అడగని, వివరాలు అడగని, తప్పేం లేదు.
కానీ అత్యవసర నిధుల కింద దాని కింద ఉంటుంది, విపత్తుల నిధుల కింద ఉంది. కలెక్టర్ గారు విడుదల చేయమండి, ఇది అవసరమైంది. చెప్పేదండి దాని జవాబు నిధులు లేక కాదు, కలెక్టర్ దగ్గర నిధులు లేక కాదు, సిఇఓ దగ్గర నిధులు లేక కాదు. నిధులు లేనప్పుడు మా దగ్గర లేనప్పుడు వాళ్ళు ఇస్తారు, మాకు గ్రాంట్ ఇస్తారు, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు. అది ప్రొసీజర్ ఉంది. ప్రొసీజర్ వాళ్ళు కూడా ఇవ్వడానికి